నిన్నటి కష్టాలు నేటితో పోవాలి. రేపటి విజయాలు నీ వైపు రావాలి. నీ సంకల్పమే నీ బలమై ముందుకు నడిపించాలి. గెలిచినప్పుడు గర్వం కన్నా ఓడిపోయినప్పుడు నేర్చుకోవటం మిన్న. గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీ శక్తిని తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు గొప్ప స్థాయిలో ఉండొచ్చు, కానీ గతంలో మీ స్థాయిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. కష్టాలు స్పీడ్ బ్రేకర్ వంటివి. వేగాన్ని తగ్గిస్తాయి కానీ ప్రయాణాన్ని ఆపలేవు. నెమ్మదిగా అయినా కదులు, కానీ గమ్యాన్ని చేరే వరకు ఆగకు. జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరచుకోవడం కష్టం. ఏర్పరచుకుంటే దాన్ని సాధించడం సులభం. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులున్నా వ్యర్థం. మీరు బలమైన మనిషి అయితే మీరు అలసిపోయినా ఇంకా పని చేస్తారు. ఎంత బాధ కలిగినా నవ్వుతూ ఉంటారు. మీరు శ్రమిస్తారు కానీ మర్చిపోరు. మిమ్మల్ని బాధపరిచిన వాళ్ళని కూడా మీరు కాపాడుతారు. మీరు మోసం చేసిన వాళ్ళని మంచిగా చూస్తారు. నువ్వు కింద పడిన ప్రతిసారి పైకి లేస్తావు. మీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. మీరు వేరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోకుండా వాళ్ళని పక్కన పెడతారు. ఇతరులు మిమ్మల్ని వెక్కిరించినప్పుడు మీరు మౌనంగా ఉంటారు. బయట తిండిని ఎక్కువగా తినరు. ఆనందం ఉన్న చోటుకు మీరు వెళ్ళటం కాదు, మీరు ఉన్న చోటే ఆనందం సృష్టించుకోవాలి. ఇతరుల మాటలు విని మీ బంధాలను ఎప్పుడు పాడు చేసుకోకూడదు. ఎందుకంటే బంధాలు మీవి, ఇతరులవి కాదు. మీ మెదడు చురుగ్గా ఉండాలంటే కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇతరులతో కలివిడిగా ఉండటం, పదక్రియలు, పజిల్సు సాధన చేయటం, నలుగురిలో కలిసి ఆలోచించటం, పుస్తకాలు చదవటం, సంగీతం నేర్చుకోవటం, కొత్త పనులు చేయటం, వ్యాయామాలు చేయటం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజపప్పులు తినటం, మీకు ఇష్టమైన వాళ్ళతో గడపటం. గెలిచినప్పుడు గర్వం కన్నా ఓడినప్పుడు నేర్చుకోవటం మిన్న. గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీ శక్తిని తెలియజేస్తుంది. ఎంత గొప్ప ఆనందమైనా రేపటికి జ్ఞాపకమే. నిన్న అనేది నేటికి స్వప్నమే. గతం భవిష్యత్తు మధ్య అర్థం కాని అరక్షణం మనిషి జీవితం. నియమాలు లేని జీవితం చల్లని నాణ్యం వంటిది. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నిన్నెవరు పలకరిస్తారో వాళ్ళని మాత్రమే పలకరించాలి. నీకెవరు ఫోన్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఫోన్ చేయాలి. నీకెవరు గౌరవం ఇస్తారో నువ్వు కూడా వాళ్ళకు మాత్రమే గౌరవం ఇవ్వాలి. నీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మీరు కూడా సపోర్ట్ చేయాలి. నిన్నెవరు పట్టించుకోరో వాళ్ళని నువ్వు కూడా పట్టించుకోవద్దు. జీవితం చాలా చిన్నది. అందరినీ అడ్జస్ట్ చేయాలంటే కష్టం. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకోవాలి. దూరం చేసుకోవాల్సిన 5 అలవాట్లు. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించటం, మిమ్మల్ని మీరే తక్కువ చేసి చూసుకోవటం, చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించటం. మీరు ఎదుటివారిని ఎంత ఎక్కువగా సరిదిద్దటానికి ప్రయత్నిస్తారో మీరు కూడా అంత పెద్ద శత్రువుగా కనిపిస్తారు. నువ్వు పడిపోతే నవ్వటానికి, నువ్వు గెలిస్తే అసూయపడటానికి జనాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచించకు. తెలివి తక్కువ వాళ్ళకుండే 4 అలవాట్లు. వారి యొక్క ముఖ్యమైన పనులు మానుకొని వేరే వాళ్ళ పనులు చేయటం, అది చేయాలి ఇది చేయాలి అన్న ప్లాన్లే తప్ప ఏమీ చేయకపోవటం, గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మటం, కొంచెం డబ్బు రాగానే ఎగిరెగిరి పడటం. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకెదిగినా తులసి చెట్టునే పూజిస్తారు. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారైనా గొప్ప మనసున్న మంచివారిని గౌరవిస్తారు. సమాధానం చెప్పవలసి వస్తే సంచలమైన గెలిపే నీ సమాధానం కావాలి. మిమ్మల్ని అణిచివేయాలనుకున్న వారికి కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. మారిపోయే మనుషుల్ని చూసి ఆశ్చర్యపోకండి. వెలుగుకు అనుగుణంగా మీ నీడ కూడా దిశను మారుస్తుంది. లక్ష్యం చేరాలనే నీ సంకల్పం బలమైందైతే కడలపై కూడా రాతి వంతెన నిర్మించవచ్చని పురాణాలు చెబుతుంది. నీ మాటలు వేరొకరు కొడ్డించే ముందు ఒకసారి వాటిని రుచి చూడు. సమయాన్ని సక్రమంగా వాడుకోలేని వారు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. పనిచేసేవారు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఏ పని చేయని వారు ఇతరులలో తప్పులు వెతకటమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటారు.
లోకం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ శక్తి నీకు తెలిసిన రోజు లోకం జేజేలు కొడుతుంది. కాలం కలిసి రాకపోతే అవసరం లేని వాటికి కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. అందుకే మాట కన్నా మౌనం మేలు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికి ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. మీ నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు నిలబడతాయి. జీవితంలో ఎవరికి శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. నీ దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక్క వస్తువు సంతోషం. మీరు ఎదుటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీరు దాన్ని చూసే గుణం ఉండాలి, దాన్ని అభినందించే మంచి మనసు ఉండాలి. నిరంతరం కృషి మనిషిని గొప్పవాన్ని చేస్తుంది. నిరంతర విశ్రాంతి పతనానికి కారణమవుతుంది. అందుకే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండండి. సమస్య వచ్చినప్పుడు కృంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు అతిగా పొంగిపోవటం రెండూ అజ్ఞానమే. మనిషి నుంచి దూరం చేసే వాటిలో మొదటిది మాట, రెండవది డబ్బు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగులో నాలుకలో ఉంటుంది. కాసేపు ఉండిపోయే జీవితంలో కష్టాలు, కన్నీళ్లు శాశ్వతం అని ఎలా అనుకుంటావు? ముందన్నీ మంచి రోజులే. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెడుతుందో అదే నీ జీవితం మారటానికి కారణమవుతుంది. రాత్రికి రాత్రే రాతలు మారు. దానికి ఎన్నో నిద్రలేని రాత్రులు కష్టం కావాలి. మీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ 4 మీ కంట్రోల్లో ఉండాలి: మాట, డబ్బు, ఆలోచన, ప్రవర్తన. మనిషిని కాకుండా మనసును చదవగలిగితే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలుస్తుంది. కొంతమంది నీ జీవితంలో ప్రవేశించి నువ్వు ఒంటరిగా ఎలా బ్రతకాలో నీకు నేర్పించి వెళ్తారు. మీరు మార్చలేని విషయాల కోసం ఆరాటపడటం కంటే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ఉత్తమం. రెక్కలుంటేనే సరిపోదు, ధైర్యం కూడా ఉన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలవు. ఒక వ్యక్తి మారుతున్నప్పుడు వారి గత తప్పులు ఎత్తి చూపకూడదు. అది వారి పర్వతం ఎక్కేటప్పుడు వారిపై రాళ్ళు విసరటం వంటిది. క్షణకాలంలో జారే మాట ఒక జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.